బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజస్థాన్ లో విమాన ప్రమాదం జరిగింది. చురు జిల్లాలోని రతన్గఢ్ లో భారత వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 2 పైలట్లు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులతో పాటు సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాదం దాటికి పొలంలో విమాన శకలాలు కూడా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పెద్ద సంఖ్యలో స్థానికులు ఉన్నారు. అయితే స్థానికులు తొలుత పెద్ద శబ్దాన్ని విన్నామని, వెంటనే మంటలు పొగలు కనిపించాయని తెలిపారు. దీంతో ఆ పరిసరాల్లో గందరగోళం నెలకొంది. విమానం శిథిలాల్లో నుంచి పైలట్ల మృతదేహాన్ని బయటకు తీసి హాస్పిటల్కు తరలించారు. అయితే ఆర్మీ ఫైటర్ జెట్ విమానం మంటల్లో కాలిపోతున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై అధికారిక దర్యాప్తు ప్రారంభించామని, ప్రమాదానికి గల కారణాలను త్వరలో వెల్లడిస్తామని కూడా అధికారులు తెలపడం జరిగింది. అయితే విమానంలో మరెవరైనా ఉన్నారా అనే విషయంపై ఇంకా స్పష్టత అయితే రాలేదు. కానీ ఇంకా దర్యాప్తు అయితే సాగుతూ ఉంది. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు అక్కడ ఏ విధంగా ఉంది పరిస్థితి అనేది. అక్కడ ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని చెప్తున్నారు. మనం సోషల్ మీడియాలో కొన్ని విజువల్స్ చూస్తూ ఉంటాం. అక్కడ ఒక్కసారిగా మంటలు వ్యాపించింది, కానీ అక్కడ జనాలు చూసారా ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు అక్కడ పరిసరాల్లో ప్రస్తుతానికి. छोटा छोटा टुकड़ा है, बाकी कोई बड़ी चीज तो एक महीने दिख रही है। में खिंडी की बचत रही। చూస్తారు కదా విజువల్స్ ఎంత డిస్టర్బింగ్ గా ఉన్నాయో. సో ఒక్కసారిగా మంటలన్నీ ఏ విధంగా అక్కడ వ్యాపిస్తూ ఉన్నాయో, అయితే అక్కడ విమాన శకలాలు కూడా ఏ విధంగా అలా పడి ఉన్నాయో చూసారు కదా. అయితే రాజస్థాన్ లో విమాన ప్రమాదం అయితే జరిగింది. ఇది ఎగ్జాక్ట్ గా 1 గంట 30 నిమిషాల సమయంలో సుమారుగా ఆ సమయంలో జరిగింది. అయితే ఇది చురు జిల్లాలోని రతన్గఢ్ లో భారత వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే ఇది జాగ్వర్ ఫైటర్ జెట్ అనమాట. ఇది గత 3 నెలల్లో చూసుకుంటే ఇది సెకండ్ టైం ఇలా జరగడం. ఈ ప్రమాదంలో 2 పైలట్లు అక్కడికక్కడే మరణించినట్టుగా తెలుస్తోంది. అయితే సమాచారం అందుకున్న స్థానిక పోలీసులతో పాటు అక్కడ సహాయక బృందాలు కూడా వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. ప్రమాద ధాటికి పొలంలో విమాన శకలాలు అయితే చెల్లాచెదురుగా పడి ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. అండ్ ఇంకొక విజువల్లో కూడా చూసాం ఏ విధంగా మంటలు ఎగిసిపడుతున్నాయి, ఎంత డిస్టర్బింగ్ గా ఉన్న విజువల్స్ అనేవి కూడా. అయితే ప్రమాదం జరిగిన ప్రాంతంలో పెద్ద సంఖ్యలో స్థానికులు కూడా ఉన్నారు. ఆ స్థానికులు ముందుగా పెద్ద శబ్దాన్ని విన్నామని చెప్తున్నారు. అలాగే ఫస్ట్ వెంటనే మంటలు వ్యాపించాయి, అలాగే పెద్ద ఎత్తున పొగ కనిపించింది అని కూడా అక్కడ స్థానికులు చెబుతూ ఉన్నారు. దీంతో ఆ పరిసరాల్లో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. విమానం శిథిలాల నుంచి పైలట్ల మృతదేహాన్ని బయటకు తీసి హాస్పిటల్కి తరలించడం జరిగింది. అయితే ఆర్మీ ఫైటర్ జెట్ విమానం మంటల్లో కాలిపోతున్న విజువల్స్ సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మారాయి. ఈ ఘటనపై అధికారిక దర్యాప్తు అయితే ప్రారంభించామని అక్కడ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే రాజస్థాన్ లో మళ్ళీ ఒక విమాన ప్రమాదం జరిగింది. అయితే జాగ్వర్ ఫైటర్ జెట్ ఇది సెకండ్ టైం, అంటే 3 months లో చూసుకుంటే ఇది సెకండ్ టైం ఇలా ప్లేన్ క్రాష్ అవ్వడం జరిగింది. మనం ఇంకా ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ ని మరొక ముందే రిపీటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో మనం చాలా చూసుకున్నాం. ఆఫ్టర్ ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాషెస్ ఇలాంటి క్రాషెస్ జరుగుతూనే ఉన్నాయి. సో మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. కానీ మళ్ళీ ఇలాంటి సంఘటన జరిగింది. ఇది ఎగ్జాక్ట్ గా ఇవాళ సుమారు ఆల్మోస్ట్ 1 గంట 30 నిమిషాల సందర్భంలో ఆ టైంలో జరిగింది మధ్యాహ్నం. ఆ సమయంలో చురు జిల్లాలోని బనోడా గ్రామ్ దగ్గర ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన జాగ్వర్ ఫైటర్ జెట్ క్రాష్ అవ్వడం జరిగింది. ఇది ఒక సాధారణ ట్రైనింగ్ విమానంగా తెలుస్తుంది. అయితే ఇది చాలా దురదృష్టకరం అని చెప్పుకోవచ్చు. ఎంతో ఘోరంగా ఈ ప్రమాదం అయితే జరిగింది. ఇందులో 2 పైలట్లు అక్కడికక్కడే మృతి చెందినట్టుగా కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. అయితే విమానం నేరుగా పొలాల్లోకి పడిపోయి పెద్ద ఎత్తున ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని అక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. అక్కడ ప్రజలు వెంటనే పరుగులు పెట్టి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఆల్రెడీ అక్కడ 2 పైలట్లు ఉన్నారు, కానీ ఇంకా అందులో ఇంకెవరైనా ఉన్నారా అనే విధంగా కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. విమానం అంతా పూర్తిగా కాలిపోయింది. ఒక విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం, మనం యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఒక విజువల్లో ఎంత డిస్టర్బింగ్గా ఉంది, అక్కడ మంటలు వ్యాపిస్తున్నాయి, మంటలు ఎగిసి పడుతూ ఉన్నాయి. అండ్ ఇంకొక విజువల్లో మీరు చూస్తున్నారు శిథిలాలు అయితే అక్కడ పడి ఉన్నాయి. విమానానికి సంబంధించినవి, ఫైటర్ జెట్కి సంబంధించిన శిథిలాలు అయితే అక్కడ కనిపిస్తున్నాయి.
అయితే పైలట్ సహా ఇద్దరు మృతులుగా అదే పైలట్లు అయితే ఇద్దరు మృతి చెందారని తెలుస్తూ ఉంది. అయితే ఇంకా ఎవరైనా ఉన్నారా ఆ ఫ్లైట్లో అనేది కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ ఇంకా అక్కడ చూస్తూనే ఉన్నాం, ఫైటర్ జెట్కి సంబంధించిన శకలాలు కూడా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ పోలీసులు రెస్క్యూ టీం అయితే ఆ స్పాట్కి చేరుకొని విచారణ అయితే చేస్తూ ఉన్నారు. అక్కడ అసలు ఈ సంఘటన ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే విధంగా కూడా వాళ్ళు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అక్కడ అధికారులు చేరుకున్నారు, పోలీసులు అక్కడ ఘటనా స్థలానికి అయితే చేరుకొని అసలు ఈ సంఘటన ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది అనే విధంగా కూడా వాళ్ళు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రాజస్థాన్లో జరిగిన విమాన ప్రమాదం ఏదైతే ఉందో అది విన్న తర్వాత అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఎందుకంటే ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ని ఇంకా ఎవరు మర్చిపోలేదు. ఆ తర్వాత రిపీటెడ్గానే ప్లేన్ క్రాష్ మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈ ప్లేన్ క్రాష్లో దాదాపుగా ఒక ఇద్దరు పైలట్లు అక్కడక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అయితే చూరు జిల్లాలోని రతన్గఢ్లో భారత వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్ కుప్పకూలినట్టుగా తెలుస్తుంది. అయితే ఇది ఎగ్జాక్ట్గా ఇవాళ మధ్యాహ్నం సుమారు 1 గంట 30 నిమిషాలకి ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు అక్కడికక్కడే మరణించినట్టుగా తెలుస్తుంది. అయితే సమాచారం అందుకున్న స్థానిక పోలీసులతో పాటు సహాయక బృందాలు కూడా వెంటనే ఆ ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం దాటికి పొలాల్లో విమాన శకలాలు అయితే చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మన విజువల్స్ లో కూడా చూసాం ఎంత ఘోరంగా ఉందనేది. అండ్ ఇంకొక విజువల్లో కూడా చూసాం మంటలు అయితే ఏ విధంగా ఎగిసి పడుతున్నాయనేది. ప్రమాదం జరిగిన ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో స్థానికులు ఉన్నారు. అయితే స్థానికులు ముందుగా పెద్ద శబ్దాన్ని విన్నామని వెంటనే మంటలు ఎగిసిపడ్డాయని కూడా చెప్తూ ఉన్నారు. అయితే దీంతో ఆ పరిసరాల్లో ఒక్కసారిగా గందరగోళం నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే విమాన శిథిరాల్లో నుంచి పైలట్ల మృతదేహాన్ని బయటకు తీసి హాస్పిటల్కి తరలించేశారు. ఆర్మీ ఫైటర్ జెట్ విమానం మంటల్లో కాలిపోతున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ ఘటనపై అధికారిక దర్యాప్తు ప్రారంభించామని, ప్రమాదానికి గల కారణాలను త్వరలో వెల్లడిస్తామని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే మీరు ఈ సంఘటన గురించి ఏమనుకున్నారు? ఇలా రిపీటెడ్ ప్లేన్ క్రాషెస్ జరుగుతూ ఉన్నాయి, మీకేమనిపిస్తుంది? ఇలాంటి సంఘటనలు చూస్తూ ఉంటే దీని మీద ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీకు అనిపిస్తుంది? కింద కమెంట్లు తెలియజేయండి. అండ్ దీని గురించి ఇంకా మరింత అప్డేట్స్ అందిస్తూనే ఉంటాం. ప్లీజ్ డూ వాచ్ ఇట్స్ యూటీవీ ఛానల్. అండ్ అలాగే మీకు స్క్రీన్ మీద సోషల్ మీడియా సైట్స్ కూడా కనిపిస్తున్నాయి. ప్లీజ్ డూ వాచ్ సోషల్ మీడియా సైట్స్ టు ఇట్స్ యూటీవీ. ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇట్స్ యూటీవీ ఫేస్బుక్ కూడా ఉంది. ప్లీజ్ డూ ఫాలో దెమ్ టు. సో ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ యూటీవీ. Может, да,